వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th పాస్ అయి ఉండి మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల అసిస్టెంట్ లెవెల్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లోనే మీకు 35,000 వరకే వస్తుంది సాలరీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. చాలా తక్కువ పోటీతో మీరు మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ అయితే కొట్టవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించి యూనిట్ అయినటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియంస్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 15th June వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అమ్మాయిలందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్పబోతున్నాను కాబట్టి ఆ యొక్క ప్రాసెస్ కూడా చూసేసి వెంటనే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు అండ్ ఈ సంస్థ మనకి ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఈ సంస్థ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. అండ్ ఈ యొక్క యూనిట్కి వచ్చేసి మనకి చాలా చోట్ల ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వివిధ లొకేషన్స్లలో యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3, టెక్నీషియన్స్, ఫిట్టర్ అండ్ కార్పెంటర్, ఆర్టిస్ట్ ఏ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ అయితే. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ సెకండరీ అంటే లేదంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా అంటే మీరు ఇంటర్ చేసినా దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. మీకు తిరుపతిలో అయితే పోస్టింగ్ ఉంటుంది అండ్ మనకి ఇంకా బెంగళూరులో కూడా పోస్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మన తెలుగు వాళ్ళకైతే తిరుపతిలో మీకు పోస్టింగ్ ఇస్తారు. సాలరీ వచ్చేసి మీకు 35,270 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. మీకు బేసిక్ పేనే లెవెల్ 2 అయితే ఉంటుందన్నమాట. లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే ఉంటుంది. అయితే ఇది ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేది క్లర్క్ లెవెల్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ టైపింగ్లో 35 words per minute సంబంధించి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ మనకి ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు ఎలిజిబుల్ అనమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే బిల్స్ని ప్రాసెస్ చేయడము, ఫోటో కాపింగ్ చేయడము, టికెట్స్ని ఇష్యూ చేయడము, ఇలాంటి సిస్టమ్ వర్క్ అనేది అసైన్ చేస్తారు. చాలా సింపుల్గానే ఉంటుంది వర్క్ అనేది. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి ఫిట్టర్, కార్పెంటర్కి సంబంధించినటువంటి విభాగాల్లో 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 35 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మనకి వేకెన్సీస్ కూడా ఏ విభాగాల్లో ఉన్నాయంటే ఎస్సీ అండ్ ఓబీసీ కేటగిరీలలో కేటాయించారు. అలాగే మనకి ఆర్టిస్ట్ 1 అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. దీని గురించి అయితే నేను చెప్పడం లేదు. సో మిగతా పోస్టుల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఆఫీస్ అసిస్టెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్. సో జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ సెకండరీ లేదంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి మీకు 80 words per minute సంబంధించి షార్ట్ హ్యాండ్కి సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. షార్ట్ హ్యాండ్కి పైననే మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. 25 years లోపు ఏజ్ అనేది ఉండాలి. జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ అనేది కేటాయించారు. అలాగే మనకి ఫైనల్గా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ. సో దీనికి వచ్చేసి మీకు స్టార్టింగ్లోనే మీకు తిరుపతిలో పోస్టింగ్ వస్తుంది. 52,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది అర్హత.
బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో ఫిజిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్తో పాటుగా కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రానమీ, జియాలజీ, స్టాటిస్టిక్స్ ఇందులో మీరు ఎనీ 2 ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది మీరు చదివి ఉండాలన్నమాట. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు, వాటిలలో ఎడ్యుకేషన్ అయినా మీరు ఎలిజిబుల్. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు, ఎందుకంటే మనకి అన్ని కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి. సో 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ కూడా మోస్ట్లీ మనకి జనరల్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి, ఆఫీస్ అసిస్టెంట్కి కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు, జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు. మిగతా పోస్టులు మాత్రమే క్యాస్ట్ వరకు అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మన తెలుగు వాళ్ళకైతే మీకు మన తిరుపతిలోనే ఈ యొక్క నేషనల్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించినటువంటి సంస్థలోనే మీకు పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే మీరు ఎక్కడికైనా సరే జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుందని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అది కూడా మెన్షన్ చేశారనమాట. సో అది కూడా మీకు కూడా క్లియర్గా అయితే చూపిస్తాను, ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎలా ఉంటుందనేది. ఇటు యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు రీజనింగ్ నుంచి 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30, డిస్క్రిప్టివ్కి సంబంధించి 20 క్వశ్చన్స్, టోటల్గా మీకు 100 మార్క్స్కి అయితే రిటర్న్ టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత మీకు క్వాలిఫైయింగ్ నేచర్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఈ విధంగా మనకి వాళ్ళు పోస్టుల వారిగా ఏ పోస్ట్కి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్ని డీటెయిల్స్ వాళ్ళు నోటిఫికేషన్లో పీడిఎఫ్స్గా అయితే లింక్స్ ఇచ్చారు. అక్కడ నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆ లింక్స్ అనేది ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే తెలుసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. నెగటివ్ విధానం కూడా ఉండొచ్చు. సో మోస్ట్లీ మనకి 0.25 నెగటివ్ విధానం ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం మీకు బెంగళూరులో ఉంటుంది, కానీ పోస్టింగ్ మాత్రం మన తెలుగు వాళ్ళకైతే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి మనకి తిరుపతిలో అయితే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. మీరు ఇక్కడ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియంకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క 10th మెమో ప్రకారం మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ మీరు ఏదైతే పెట్టుకున్న పాస్వర్డ్ ఉంటుందో మళ్ళీ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. లాగిన్ చేయడానికి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట. సో అందులో మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఇది మనకి ప్రాసెస్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ అవ్వాలి. సో మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చారు అండ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని 1-2 సార్లు చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి అండ్ మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 800 రూపీస్కి పైగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.